ఆర్టికల్స్. అసలు ఆర్టికల్స్ అంటే ఏంటి, వేటిని ఆర్టికల్స్ అంటారు, ఆ ఆర్టికల్స్ని ఎక్కడెక్కడ ఏ విధంగా ఉపయోగించాలనేది ఈ సెషన్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం. లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. Rekha is a teacher. I have an umbrella. Vishnu is the topper of this class. If you observe here, A is underlined, An is underlined, D is underlined. Just go to get the meaning. అసలు ఒకసారి ఈ సెంటెన్సెస్ యొక్క అర్థం తెలుసుకుందాం. Here a teacher means not only Rekha but also there are many other teachers. దీని అర్థం ఏంటంటే రేఖ ఒక్కరితే కాదు, టీచర్స్ ఇంకా ఉన్నారు అని చెప్పి అర్థం. రేఖ ఒక్కరితే టీచర్ కాదు, చాలా మంది టీచర్స్ ఉన్నారు అని అర్థం. ఏ టీచర్ మీన్స్ ఎనీ టీచర్. ఏ టీచర్ మీన్స్ ఎనీ టీచర్. ఏ టీచర్నైనా అది ఏ టీచర్ అనేది తెలియజేస్తుంది. ఐ హ్యావ్ అన్ అంబ్రెలా. ఐ హ్యావ్ అన్ అంబ్రెలా. హియర్ ఎన్ అంబ్రెలా మీన్స్ ఎనీ అంబ్రెలా. నాకు ఒక అంబ్రెలా ఉందంటే కేవలం ఒకటే అంబ్రెలా కాదు, ఇంకా అంబ్రెలాస్ ఉన్నాయని చెప్పేసి అర్థం వస్తుంది. సో అండ్ అంబ్రెలా మీన్స్ ఎనీ అంబ్రెలా, ఏదైనా అంబ్రెలా అనేది సూచించవచ్చు. ఏ టీచర్ మీన్స్ ఎవరైనా టీచర్ని అది సూచించవచ్చు. విష్ణు ఈజ్ ద టాపర్ ఆఫ్ దిస్ క్లాస్. దిస్ సెంటెన్స్ మీన్స్ దట్ ఓన్లీ విష్ణు ఈజ్ ద టాపర్ ఆఫ్ దిస్ క్లాస్, నో అదర్ స్టూడెంట్ ఈజ్ టాపర్. ఈ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటంటే క్లాస్లో విష్ణు ఒక్కడే మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు, టాప్లో ఉన్నాడు, ఇంకెవరు కూడా టాప్లో లేరు, ఫస్ట్ పొజిషన్లో ఇంకెవరు లేరు అని చెప్పేసి అర్థం. విష్ణు ఈజ్ ద టాపర్ ఆఫ్ దిస్ క్లాస్ మీన్స్ ద టాపర్ మీన్స్ హియర్ ఓన్లీ విష్ణు ఈజ్ ద టాపర్ ఇన్ దట్ క్లాస్. ఆ క్లాస్లో విష్ణు ఒక్కడే టాప్లో ఉన్నాడు, ఇంకెవరు కూడా టాపర్ కాదు అని చెప్పేసి అర్థం. హియర్ ఏ టీచర్ మీన్స్ ఎనీ టీచర్. An umbrella means any umbrella. The topper means particular person. Who is that particular person? Vishnu. The topper indicates only Vishnu. ఆ క్లాస్లో విష్ణు తప్ప ఇంకెవరు కూడా టాపర్ లేరు అని చెప్పేసి అర్థం. సో ద టాపర్ మీన్స్ పర్టిక్యులర్ పర్సన్. హూ ఇస్ దట్ పర్టిక్యులర్ పర్సన్? విష్ణు ఇస్ ద పర్టిక్యులర్ పర్సన్ హూ ఇస్ ద టాపర్ ఇన్ దట్ క్లాస్. ఓన్లీ ఇట్ ఇండికేట్స్, ద టాపర్ ఓన్లీ ఇండికేట్స్ Vishnu. Please observe here a teacher means any teacher, an umbrella means any umbrella. Here a and an don't indicate those things in a particular way. Here a and an don't indicate those things in a particular way. అంటే టీచర్ అనేటువంటి పర్టిక్యులర్ థింగ్ని ఇక్కడ ఏ అనేది సపోర్ట్ చేయలేదు. చాలామంది టీచర్స్ ఉంటారు అని అర్థం. అండ్ అంబ్రెలా మీన్స్ చాలా అంబ్రెలాస్ ఉంటాయని చెప్పేసి అర్థం. పర్టికులర్గా దేన్ని కూడా అది సూచించలేదు కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ ఇండెఫినిట్ ఆర్టికల్స్. యాజ్ ఏ అండ్ an don't indicate those things in a particular way, those are called indefinite articles. దేని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పలేదు కాబట్టి వాటిని ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటాం. ఏ అండ్ యాన్ అనే వాటిని ఇండెఫినిట్ ఆర్టికల్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. The word the indicates something in a particular way. ప్రత్యేకంగా ఇది విష్ణు అనేటువంటి వ్యక్తిని గురించి మనకి సూచించింది కాబట్టి దీన్ని మనము డెఫినిట్ ఆర్టికల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నామో వారి గురించే మనకి ఈ ది అనే పదం మనకి తెలియచేస్తుంది కాబట్టి దాన్ని మనం డెఫినిట్ ఆర్టికల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ద వర్డ్ ది ఇండికేట్స్ సంథింగ్ ఆర్ సమ్ పర్సన్ ఇన్ ఏ పర్టిక్యులర్ వే, hence it is called definite article. ఇక్కడ indefinite article, definite article. ఏవి indefinite articles? ఏ an అనేవి indefinite articles. ఏది definite article? ది అనేది definite article. ఇక్కడ ది అని ప్రొనౌన్స్ చేస్తుంటాం, దా అని ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం. ది అనే విధంగా పలికేది బిఫోర్ వావల్ సౌండ్స్. వావల్ సౌండ్స్ ముందర ఈ డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేసినట్లయితే మనం ది అని ప్రొనౌన్స్ చేయాలి. If it is used before a consonant sound, it is pronounced as da. ఈ డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి ధీని వావల్ సౌండ్ ముందర ఉపయోగిస్తే ది అని ప్రొనౌన్స్ చేయాలి. ఈ డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి ధీని కాన్సనెంట్ సౌండ్ ముందర ఉపయోగిస్తే దాన్ని మనము దా అని ప్రొనౌన్స్ చేయాలి. ఓకే, ఏ and an, these are indefinite articles because
it does not refer to anything in a particular way, so it is called indefinite article. Definite article, it particularly indicates the person or the thing whom we are talking about, so it is called a definite. The word the indicates the particular person or particular thing, so it is called a definite article. ది అనే పదము ఏదైనా వ్యక్తి గురించి లేదా వస్తువు గురించి ఏదైతే మనం చెప్పుకుంటున్నామో దాని గురించి ప్రత్యేకంగా చెప్తుంది కాబట్టి దాన్నే ఉద్దేశిస్తుంది కాబట్టి దాన్ని మనం డెఫినెట్ ఆర్టికల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆర్టికల్స్ ఆర్ టూ కైండ్స్. ఆర్టికల్స్ ఆర్ టూ టైప్స్. Indefinite articles, definite article. What are indefinite articles? A and an are called indefinite articles. What is a definite article? The word the or the. దీన్ని చెప్పుకున్నాం మనము the అని చదువుతాం vowel sound ముందర, consonant ముందర మనము the అని చదువుతాము. It is called a definite article. A and an are called indefinite articles. The word the is called definite article. ఇప్పుడు indefinite articles ని ఎక్కడ యూజ్ చేయాలి, definite articles ని ఎక్కడ యూజ్ చేయాలి అనేది మనము తెలుసుకోవాలి. ఇది మనకి అకాడమిక్ పరంగా కాంపిటేటివ్ పరంగా మనకి చాలా ఉపయోగపడుతుంది. సో వీఆర్ గోయింగ్ టు లర్న్ వేర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఈ ఇండెఫినెట్ ఆర్టికల్స్ అయినటువంటి ఏ లేదా యాన్ మనం ఎక్కడ ఉపయోగిస్తాము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. యూజెస్ ఆఫ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. యూజెస్ ఆఫ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఈ ఇండెఫినెట్ ఆర్టికల్స్ని ఎక్కడ మనము యూజ్ చేస్తాం? ఎస్, వీ హ్యావ్ జస్ట్ డిస్కస్డ్ ఏ అండ్ యాన్ డోంట్ indicate the persons or things or animals in a particular way, so these are called indefinite articles. ఏ లేదా an అనే పదాలు వేటిని ప్రత్యేకంగా ఉద్దేశించి తెలియచేయవు కాబట్టి వీటిని మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని చెప్పేసి మనము చెప్పటం జరిగింది. ఓకే, బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్. అసలు కౌంటబుల్ అంటే ఏంటి, అన్కౌంటబుల్ అంటే ఏంటి? ఎస్, నౌన్స్ ఆర్ జనరలీ టూ టైప్స్, కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ nouns. The nouns which are supposed to count are called countable nouns. The nouns which are not supposed to count are called uncountable nouns. ఏ నౌన్స్ నైతే మనం లెక్కించడానికి వీలవుతుందో వాటిని కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఏ నౌన్స్ నైతే మనం లెక్కించడానికి వీలవుతుందో వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాము. Indefinite article is used before singular countable nouns. లెక్కించదగినటువంటి ఏకవచనముల ముందర. సింగులర్ కౌంటబుల్ నౌన్స్ మీన్స్ లెక్కించదగినటువంటి ఏకవచనముల ముందర మనము ఇండెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి ఏ లేదా యాన్ ఉపయోగిస్తాము. ఏ కంట్రీ, ఏ కంట్రీ అంటే ఒక దేశము అని చెప్పడానికి ఏ కంట్రీ. an island, an island ఒక ద్వీపం అని, ఇట్ ఇండికేట్స్ ఓన్లీ వన్ ఐలాండ్. సో an island. ఇక్కడ ఏ యూజ్ చేసాము, ఇక్కడ యాన్ యూజ్ చేసాము. ఎందుకనేది మనము నెక్స్ట్ పాయింట్లో డిస్కస్ చేస్తాం. వీఆర్ గోయింగ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ యాన్ ద నెక్స్ట్ పాయింట్. ఏ హీరో, ఏ హీరో. చిరంజీవి ఈజ్ ఎ హీరో. దెర్ ఆర్ మెనీ అదర్ హీరోస్. జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ ఎ హీరో. అభిషేక్ బచ్చన్ ఈజ్ ఎ హీరో. ఏ హీరో, వారందరూ హీరోస్ కాబట్టి ఏ హీరో. an idea, an idea. I got an idea, Bobby got an idea, రేఖా got an idea. ఇలా చాలా మందికి చాలా రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్. వీటన్నిటిని మనము సింగులర్ కౌంటబుల్ నౌన్స్ అంటాం కాబట్టి వాటి ముందర మనము ఇండెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి ఏ లేదా యాన్ మనం ఉపయోగించాలి. నౌ వీఆర్ గోయింగ్ టు లర్న్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ యాన్. వీ హ్యావ్ టు నో వేర్ ద వర్డ్ ఏ ఈజ్ యూజ్డ్ అండ్ వేర్ ద వర్డ్ యాన్ ఈజ్ యూజ్డ్. ఎక్కడ ఏ ఉపయోగించాలి, ఎక్కడ యాన్ ఉపయోగించాలని ఇప్పుడు మనం చర్చించుకుందాం. A is used before consonant sounds. A is used before consonant sounds. If a letter begins, if a word begins with a consonant sound, it takes A. If a word begins with a vowel sound, it takes an. ఒక పదము కాన్సనెంట్ అంటే హల్లు శబ్దాలతో ప్రారంభమైతే అక్కడ మనం ఏ తీసుకోవాలి. ఒక పదము అచ్చు శబ్దము, వావల్ సౌండ్ అంటాం, అచ్చు శబ్దంతో ప్రారంభమైతే అక్కడ మనము యాన్ తీసుకోవాలి. ఇన్ అవర్ ప్రీవియస్ సెషన్ వీ హ్యావ్ లర్న్డ్ వాట్ ఆర్ వావల్ సౌండ్స్ అండ్ వాట్ ఆర్ కాన్సనెంట్ సౌండ్స్. బేసికలీ ఆల్ఫాబెట్స్ ఆర్ 26 బట్ దోస్ సౌండ్స్ ఆర్ 44. ఆల్ఫాబెట్స్
అనేది మనం ఎప్పుడు బేస్ చేసుకోకూడదు, వాటి సౌండ్స్ మాత్రమే మనం బేస్ చేసుకోవాలి. వావెల్ సౌండ్స్ ఓన్లీ 5, A, E, I, O, U. As letters these are 5, but as sounds these are 20. లెటర్స్గా చూస్తే కేవలం 5 మాత్రమే ఉంటాయి, కానీ వాటి శబ్దాలు మాత్రం 20 శబ్దాలు ఉంటాయి. ఆ శబ్దాల ముందర మనం ఎప్పుడు కూడా వావల్ లెటర్ని బేస్ చేసుకోకూడదు, వావల్ సౌండ్ని బేస్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా కాన్సనెంట్ లెటర్ని బేస్ చేసుకోకూడదు, కాన్సనెంట్ సౌండ్ని బేస్ చేసుకోవాలి. A is used before the words starting with consonant sounds. An is used before the words with starting with vowel sounds and silent H words. కొన్ని పదాలు హెచ్తో ప్రారంభమవుతాయి. అక్కడ హెచ్ అనేది సైలెంట్ చేయడం జరుగుతుంది. ఆ హెచ్ని మనం ప్రొనౌన్స్ చేయం. వెనెవర్ the initial H of the word is not pronounced, it denotes a vowel sound. ఒక పదము హెచ్తో ప్రారంభమైనప్పుడు ఆ హెచ్ అనేటువంటి పదము కానీ హెచ్ అనేటువంటి శబ్దాన్ని మనము ఉచ్చరించలేనప్పుడు అక్కడ వావల్ సౌండ్ని తెలియచేస్తుంది. అలాంటప్పుడు కూడా హెచ్ సైలెంట్గా ఉండే పదముల ముందర యాన్ ఉపయోగించాలి. హెచ్ సైలెంట్ అయ్యిందంటే అక్కడ వావల్ సౌండ్ వచ్చిందని చెప్పేసి అర్థం. ఓకే, కాన్సనెంట్ సౌండ్స్తో ప్రారంభమయ్యే పదాల ముందర ఏ ఉపయోగించాలి, వావల్ సౌండ్స్తో ప్రారంభమయ్యే పదాల ముందర యాన్ ఉపయోగించాలి. కొన్ని పదాల్లో హెచ్తో ప్రారంభమైన పదాల్లో హెచ్ సైలెంట్ అవుతుంది అంటే అది వావల్ సౌండ్ అవుతుంది, అప్పుడు యాన్ ఉపయోగించాలి అని అర్థం. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్స్. ఎ మ్యాన్, హియర్ ఇట్ ఈస్ ఎ కాన్సనెంట్ సౌండ్. ఎ మ్యాన్. Brutus is a man. A man. Okay, consonant sound. We use A. A school. A school. Here it starts with a consonant sound, so we use A. ఇక్కడ స్కూల్ అనే పదంలో S అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి A ఉపయోగించాం. నెక్స్ట్, A one-eyed man. One-eyed man. Observe this word. Here this word starts with O. Basically O is a vowel sound, but here we pronounce it as a consonant sound. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఎక్కడైతే మనము వావల్స్తో ప్రారంభిస్తే యాన్ ఉపయోగించాలి, కాన్సనెంట్స్తో ప్రారంభిస్తే ఏ ఉపయోగించాలి అన్నాం. మరి ఇక్కడ ఓ అనేది వావల్ అని మనకు తెలుసు, కానీ ఇక్కడ ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఓ అని చదవట్లేదు, మనం వా అని చదువుతున్నాము. Usage of articles particularly depends on the pronunciation of the sounds. మనం ఉపయోగించేటువంటి ఆర్టికల్స్ అనేది మనం ఉచ్చరించేటువంటి శబ్దాలను బట్టి ఆధారపడి ఉంటుంది. వా, ఇక్కడ ఓ అని చదవలేదు, వా అని ప్రొనౌన్స్ చేసాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ప్రొనౌన్స్డ్ యాజ్ వా సౌండ్, ఇట్ ఈస్ అ కాన్సనెంట్ సౌండ్, సో ఇట్ టేక్స్ ఏ బిఫోర్ ఇట్. నెక్స్ట్, an arrow. Arrow, here it is a vowel sound. An arrow, a vowel sound, so it takes an before it. Ava, it is silent here. It is silent here. Ava, ava, so it is a vowel sound, it takes an. And honorable, honorable, honorable. Okay, here it is pronounced as a vowel sound, so it takes an before it. ఇక్కడ అన్ని మనం గమనించినట్లయితే ఈ క్రింది రోలో ఉన్నవన్నీ కూడా మనకి వావల్ సౌండ్స్ కాబట్టి వావల్ సౌండ్స్ ముందర మనము యాన్ ఉపయోగించాలి. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ కాన్సనెంట్ సౌండ్స్, యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ వావల్ సౌండ్స్. వెరీ ఇంపార్టెంట్. హియర్ వి ఆల్వేస్ బేస్ ద సౌండ్స్ బట్ నాట్ ద లెటర్స్. శబ్దాలను మాత్రమే మనము గమనించాలి తప్ప అక్షరాలని కాదు. నెక్స్ట్, ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ లాంగ్ యూ సౌండ్స్. We just know that U is a vowel sound. Whenever there is a long U sound, whenever there is a long U sound, it takes A before it. ఎప్పుడైనా ఈ యు అనే శబ్దము దీర్ఘంగా పలికితే అక్కడ మనము తప్పనిసరిగా దాన్ని కాన్సనెంట్గా భావించాలి. యు అనే శబ్దము దీర్ఘముగా పలికినట్లయితే మనం కాన్సనెంట్గా భావించాలి. అప్పుడు వాటి ముందర మనము ఏ మాత్రమే ఉపయోగించాలి. యూనిఫామ్, నాట్ యూనిఫామ్. యు, ఇఫ్ ఇట్ ఈస్ యు వి యూజ్ యాన్. ఇఫ్ ఇట్ ఈస్ లాంగ్ యూ వి టేక్ ఏ. ఓన్లీ యు, షార్ట్ యూ వచ్చింది అనుకోండి యాన్ ఉపయోగించాలి. ఇఫ్ ఇట్ ఈస్ లాంగ్ యూ సౌండ్ వి టేక్ ఏ.
అర్థమైందా? సో ఇక్కడ యూనిఫామ్ లాంగ్ యూ సౌండ్ వచ్చింది కాబట్టి ఏ యూనిఫామ్. యూనివర్సిటీ, యూనివర్సిటీ లాంగ్ యూ సౌండ్, సో ఇట్ టేక్స్ ఏ బిఫోర్ ఇట్. లాంగ్ యూ సౌండ్స్ వచ్చినప్పుడు వాటి ముందర మనము వాటిని కాన్సనెంట్ సౌండ్స్గా భావించి వాటి ముందర ఏ ఉపయోగించాలి. నెక్స్ట్, టు మేక్ ఎ కామన్ నౌన్ ఆఫ్ ఎ ప్రాపర్ నౌన్. సమ్టైమ్స్ ప్రాపర్ నౌన్స్ ఆర్ యూజ్డ్ యాజ్ కామన్ నౌన్స్. కొన్నిసార్లు ప్రాపర్ నౌన్స్ కామన్ నౌన్స్గా ఉపయోగిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా బాగా క్రికెట్ ఆడుతున్నారు, వాళ్ళని చూడగానే మనకు అనిపిస్తుంది కోహ్లీలా క్రికెట్ ఆడుతున్నాడు ఈ అబ్బాయి అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఆ కోహ్లీ అనే ప్రాపర్ నౌన్ని ఈ అబ్బాయికి మనం కామన్ నౌన్గా యూజ్ చేయడం జరుగుతుంది. బాబీ అనే కుర్రాడు కోహ్లీలా బాగా ఆడుతున్నాడు అనుకోండి, బాబీ ఈజ్ ఎ కోహ్లీ ఆఫ్ విశాఖపట్నం అని చెప్పొచ్చు. సో ఇక్కడ కోహ్లీ అనే ప్రాపర్ నౌన్ను తీసుకొచ్చి మనము బాగా క్రికెట్ ఆడేటువంటి పిల్లలకి ఎవరికైనా మనము కంపేర్ చేయొచ్చు కాబట్టి అక్కడ అది కామన్ నౌన్ అవుతుంది. కాబట్టి మనము బాబీ ఈజ్ ఎ కోహ్లీ ఆఫ్ విశాఖపట్నం అని చెప్పి మనము చెప్పొచ్చు. గౌరీ ఈజ్ ఎ రామానుజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇప్పుడు గౌరీ అనే వ్యక్తి రామానుజన్ లాగా మ్యాథమెటిక్స్ చెప్తున్నాడు అనుకుందాం. ఆ రామానుజన్ అనేటువంటి ప్రాపర్ నౌన్ తీసుకొచ్చి గౌరీ అనేటువంటి వ్యక్తికి ఇక్కడ మనము కంపేర్ చేసాం కాబట్టి ఏ రామానుజన్ అని చెప్పేసి మనం అక్కడ ఒక ప్రాపర్ నౌన్. వెన్ ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కామన్ నౌన్, వి యూజ్ indefinite article. If it denotes a consonant sound, use a. If it denotes a vowel sound, use an. Okay, next. A kids can write such a poem. A kids can write such a poem. A kids అంటే ఇక్కడ ఈ కీట్స్ అనేటువంటి వ్యక్తిని మనము ఇంకొక వ్యక్తితో పోల్చడం జరిగింది కాబట్టి ఏ కీట్స్ మీన్స్ ఎ పర్సన్ విత్ ద ఎబిలిటీ ఆఫ్ కీట్స్. ఏ పర్సన్ విత్ ద ఎబిలిటీ ఆఫ్ కీట్స్. కీట్స్ లాంటి వ్యక్తి ఇంకొకరు ఎవరైనా ఉన్నారనుకోండి, సో ఏ కీట్స్ అని చెప్పేసి మనం చెప్తాం. ఏ పర్సన్ విత్ ద ఎబిలిటీ ఆఫ్ కీట్స్. కీట్స్, జాన్ కీట్స్ లాంటి పొలిటికల్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తిని మనం వేరొక వ్యక్తితో కంపేర్ చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా మనము ఒక ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా యూజ్ చేసే సందర్భంలో మనము ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇండికేట్ ప్రైస్, స్పీడ్ అండ్ పెర్. మీనింగ్ ఆఫ్ పెర్. ధరలను తెలియజేసేటప్పుడు, వేగాన్ని తెలియజేసేటప్పుడు, ప్రతి, పెర్ మీన్స్ ప్రతి అని అర్థం, పెర్ ఎవ్రీ అనేటువంటి అర్థాన్ని తెలియజేసేటప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగిస్తాం. హీ రన్స్ 10 కిలోమీటర్ పెర్ అన్ అవర్. ఇక్కడ స్పీడ్ని తెలియజేస్తాం. హీ రన్స్ 10 కిలోమీటర్స్ పెర్ అన్ అవర్. అతను ఒక గంటకు 10 కిలోమీటర్లు పరిగెడతాడు అన్న. ఇక్కడ స్పీడ్ని తెలియజేస్తుంది కాబట్టి యాన్. ఇక్కడ హెచ్ అనేది సైలెంట్ కాబట్టి మనము వావల్గా భావించి యాన్ యూజ్ చేస్తాం. ఇట్ కాస్ట్స్ 10 రూపీస్ ఎ డజన్. ఇక్కడ ప్రైస్ని తెలియజేసింది. ఇట్ కాస్ట్స్ 10 రూపీస్ ఎ డజన్. హియర్ డజన్, the word starts with a consonant sound, so we use a before dozen. ఇక్కడ ధరను తెలియజేసిన, స్పీడ్ని తెలియజేసిన, పెర్ ప్రతి అని చెప్పేసి అర్థాన్ని తెలియజేసిన మనము ఇండెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. ఇన్ ఎక్స్క్లమేషన్స్. ఇన్ ఎక్స్క్లమేషన్స్, some sentences contain exclamations. What a pity, what a pity, what a super sight it is, what a super sight it is. ఈ విధంగా మనం ఎక్స్క్లమేషన్స్ వచ్చినప్పుడు వాట్ ఏ అనేటువంటి సందర్భాల్లో మనము ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయొచ్చు. అబ్రివేషన్స్. అబ్రివేషన్స్, దీస్ ఆర్ నాట్ పర్టికులర్ అబ్రివేషన్స్. బిఫోర్ సమ్ అబ్రివేషన్స్ వీ యూజ్ ఇండెఫినెట్ ఆర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎల్ఏ, చాలామంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఎంపీ, చాలామంది ఎంపీలు ఉంటారు. ఎంబీబీఎస్, చాలామంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటారు. బీఎస్సీ స్టూడెంట్స్, చాలామంది బీఎస్సీ స్టూడెంట్స్ ఉంటారు. ఇలాంటి అబ్రివేషన్స్ ముందర మనము ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. అనురాగ్ ఈజ్ అన్ ఎమ్మెల్యే. ప్లీజ్ అబ్జర్వ్ దిస్ పర్టిక్యులర్ సెంటెన్స్. An MLA. Here we observe MLA starts with M. We think it is a consonant letter, but when we pronounce it, it starts with a vowel sound. MLA అంటున్నాం, చూడటానికి M అనేది కాన్సనెంట్ సౌండే, బట్ వైల్ ప్రొనౌన్సింగ్, కానీ దాన్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు ముందర మనము ఈ అబ్రివేషన్ ఫామ్స్లో Mని ప్రొనౌన్స్ చేసేటప్పుడు మనము వావల్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎం, ఎం, యా, ఎం, MLA, యా, యా. సో ఇట్ స్టార్ట్స్ విత్ యా సౌండ్, సో ఇట్ టేక్స్ యామ్, ఇట్ టేక్స్ యామ్. She is a BSc student. Here
BSc. B is a consonant sound, so she is a BSc student. So many BSc students are there. So many MLAs are there. So we use an before MLA because here it is a vowel sound. ఇక్కడ M తో ప్రారంభమైన ప్రొనౌన్స్ చేసినప్పుడు యా అని చదువుతున్నాం కాబట్టి ఇది వావల్ సౌండ్ గా భావించి an యూజ్ చేయాలి బిఫోర్ సమ్ అబ్రివేషన్స్. నెక్స్ట్, ఇన్ certain similes and metaphors. In certain similes and metaphors. Simile means in Telugu it is called upama alankaramu. మెటాపా ఇన్ తెలుగు ఇట్ ఈస్ కాల్డ్ రూపక అలంకారము. తెలుగులో మనము ఇంగ్లీష్లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటాము, తెలుగులో అలంకారములు అంటాము. ఈ తెలుగులో అలంకారాలని ఇంగ్లీష్లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. సిమిలి అంటే ఉపమా అలంకారం అని, మెటాపా అంటే రూపక అలంకారం అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. వైల్ దేర్ ఈస్ సిమిలి అండ్ వైల్ దేర్ ఈస్ మెటాపా వి యూజ్ ఇండెఫినిట్ ఆర్టికల్స్. ఈ సిమిలి ఉపమా అలంకారం వచ్చినప్పుడు, మెటాపా రూపక అలంకారం వచ్చినప్పుడు కూడా మనం ఇండెఫినిట్ ఆర్టికల్ ఉపయోగిస్తాం. ఇఫ్ ఇట్ డినోట్స్ ఎ కాన్సనెంట్ సౌండ్ వి యూజ్ ఏ, ఇఫ్ ఇట్ డినోట్స్ ఎ వావెల్ సౌండ్ వి యూజ్ am. Bhanu walks like a queen. Bhanu walks like a queen. Here Bhanu is compared to a queen. భానుని ఒక రాణితో పోల్చడం జరిగింది. సో ఇట్ ఈస్ సిమిలి, వి యూజ్ ఇండెఫినిట్ ఆర్టికల్ హియర్. It is a heaven for lunatics. This particular place is compared with a heaven. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని హెవెన్తో పోల్చడం జరిగింది. ఇది తాగుబోతులకు స్వర్గము అని చెప్పేసి అర్థం. సో లునాటిక్స్ అంటే తాగుబోతులు అని చెప్పేసి అర్థం. ఇట్ ఈస్ ఎ హెవెన్ ఫర్ లునాటిక్స్. సో ఇట్ ఈస్ ఎ మెటాపా, ఇట్ ఇండికేట్స్ కాన్సనెంట్ సౌండ్. సో వి యూజ్ ఏ. ఇఫ్ ఇట్ ఇండికేట్స్ వావల్ సౌండ్ వి యూజ్ యాన్. ఒకవేళ ఇక్కడ వావల్ సౌండ్ వస్తే యాన్ ఉపయోగించడం అనేది జరుగుతుంది బిఫోర్ సిమిలీస్ అండ్ మెటాపాస్. ఉపమాలంకారాలు, రూపక అలంకారాన్ని తెలియచేసేటువంటి వాక్యముల్లో కూడా ఇండెఫినిట్ ఆర్టికల్ను ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ సమ్ prepositions, after some prepositions for, on, as. After some prepositions for, on. కొన్ని prepositions for, on అనేటువంటి prepositions తర్వాత ఇండెఫినిట్ ఆర్టికల్స్ ని యూజ్ చేయాలి. ఆఫ్టర్ సమ్ prepositions for, and. for మరియు on అనేటువంటి prepositions తర్వాత మనం ఇండెఫినిట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. for a change, for a change. Here we observe for a change I cooked today. ఒక మార్పు కోసం ఈరోజు నేను వంట చేస్తూ ఉన్నాను. ఫర్ ఎ చేంజ్ హియర్ ఏ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ఫర్. ఫర్ అనే పదం తర్వాత ఏ ఉపయోగించడం అనేది జరిగింది. ఆఫ్టర్ మెనీ అండ్ సెర్చ్, ఆఫ్టర్ మెనీ అండ్ సెర్చ్, ఆఫ్టర్ మెనీ అండ్ సెర్చ్ ఇన్ సమ్ ఫ్రేజెస్. కొన్ని ఫ్రేజెస్లో మెనీ మరియు సర్చ్ అనే పదాల తర్వాత ఏ ఉపయోగించడం జరుగుతుంది. మెనీ ఎ ఫూల్ థింక్ వాట్ హీ ఈస్, మెనీ ఎ ఫూల్ థింక్ వాట్ హీ ఈస్. ఆఫ్టర్ సమ్ ఫ్రేజెస్ మెనీ అండ్ సర్చ్. మెనీ మరియు సర్చ్ అనే ఫ్రేజెస్లో మెనీ అండ్ సర్చ్ అనే పదాల తర్వాత ఇండెఫినిట్ ఆర్టికల్ ఉపయోగించాలి. ఇఫ్ ఇట్ ఇండికేట్స్ ఎ కాన్సనెంట్ సౌండ్ వి యూజ్ షే, ఇఫ్ ఇట్ ఇండికేట్స్ ఎ వావల్ సౌండ్ వి యూజ్ యాన్. ఇన్ దిస్ వే ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. ఈ విధంగా ఇండెఫినిట్ ఆర్టికల్స్ని మనము తెలుసుకోవాలి. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.